హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చంద్ర. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నెక్స్ట్ 24 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మీకు గనక నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా యొక్క రీడింగ్స్ అనేవి షేర్ చేయండి. మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212 కూడా వాట్సాప్ అనేది చేయండి. ఇప్పుడు మనం కరెంట్లీ నెక్స్ట్ 24 అవర్స్లోనే మీ లైఫ్లోకి అసలు ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం. అంటే మీ హెల్త్ విషయంలో ఏమవుతుంది, లేకపోతే కెరియర్ విషయంలో ఏమవుతుంది, రిలేషన్షిప్లో ఏమవుతుంది, ఇలాగా ఒక్కొక్క ఆస్పెక్ట్లోనే అనేది మనం చెక్ చేద్దాము. ఇది మీకు రెజోనేట్ అయితేనే మాత్రమే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ అనేది చేయండి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నా వ్యూవర్స్కి నెక్స్ట్ 24 అవర్స్లో వాళ్ళ లైఫ్లోని ఏం జరగబోతుంది. ఫస్ట్ మనం వెల్త్ విషయం అనేది చూద్దాం. వాళ్ళ వెల్త్ ఆస్పెక్ట్లో వాళ్ళు ఎలా కేరింగ్గా ఉండాలి, లేకపోతే ఎలాంటి డెసిషన్స్ అనేది తీసుకోవాలనేది కూడా చూద్దాం. ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ సోర్స్. నెక్స్ట్ 24 అవర్స్లోని మీరు వెల్త్ కోసం అయితే చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలండి. అంటే మీ మనీ సమ్వేర్ ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉండడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు చాలా హార్డ్ వర్క్ చేసాము కానీ మన మనీ అయితే మనకి ఇంకా తిరిగి రాలేదు అని చెప్పేసి ఓవర్లీ బర్డెన్ కూడా ఫీల్ అవుతున్నారండి. కాకపోతే ఇక్కడ మీరు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మనం హార్డ్ వర్క్ చేసాం, మనం ఎవరి మనీ మనం తీసుకోవట్లేదు, మన మనీయే ఎందుకు మనకు రాదు అని చెప్పేసి మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ అనేది చేయాలండి. హార్డ్ వర్క్ చేయడమే కాదు, అవతల వాళ్ళని కూడా మనము తిరిగి అడగాలి. మన మనీ మనకి ఇవ్వాల్సిందే. ఎవరైనా సరే మనం వర్క్ చేసిన తర్వాత ఊరికనే ఫ్రీగా వర్క్ అనేది చేయలేం కాబట్టి మీరు అనేవాళ్ళు డిప్రెస్ అవ్వడం మానేసి అవతల వాళ్ళని అడిగి మీకు రావాల్సిన మనీ అనేది మీరు తీసుకోండి. అలాగే నెక్స్ట్ మనం రిలేషన్షిప్లో నెక్స్ట్ 24 అవర్స్లో ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూవర్స్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నా వ్యూవర్స్ లైఫ్లో నెక్స్ట్ 24 అవర్స్లో రిలేషన్షిప్లో అసలు ఏం జరగబోతుందో చూద్దాం. ఓకే, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, 8 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్. ఇక్కడ దీనికి వెల్త్కి రిలేషన్షిప్కి లింక్ వచ్చిందండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ అనేది చేయాలి. మీ వర్క్లో మీరు మాస్టరీ కనుక మీ వర్క్లో మీరు ఇంకొంచెం నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ ఏ టెక్నికల్ వర్క్ అయినా అవ్వచ్చు, లేకపోతే ప్రొఫెషనల్గా అయినా సరే మీరు మీ యొక్క స్కిల్స్ అనేవి ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకుంటే మీ ఎర్నింగ్స్ అనేవి కూడా మీకు బాగా పెరుగుతాయండి. మీ లైఫ్లోకి ఏంటంటే కొంచెం చైల్డిష్ లైఫ్ మెంటాలిటీ ఉండే వాళ్ళు కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏజ్ ఉంటుంది కాకపోతే కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం కానీ వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ నెక్స్ట్ 24 అవర్స్లోనే ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పాత యొక్క ఫ్రెండ్స్ కానీ కలవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మీరు వాళ్ళతో కలిసి మీరు కొంచెం సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడానికి అనేది ఇక్కడ ఎక్కువగా ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అదే కెరియర్ ఎలా ఉందో కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూవర్స్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. నా వ్యూవర్స్ లైఫ్లో నెక్స్ట్ 24 అవర్స్లో కెరియర్ ఆస్పెక్ట్ ఎలా ఉండబోతుంది. ఓకే, 6 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, 5 ఆఫ్ పెంటికల్స్.
కెరియర్ ఆస్పెక్ట్లో మీరు ఏంటంటే ఎప్పుడైనా సరే మీ ఆఫీసులో కానీ దేంట్లో అయినా సరే మీకన్నా కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు అంటే లేకపోతే ఒక ప్యూన్స్ వాళ్ళు అటెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా సరే ఫైనాన్షియల్ హెల్ప్ అనేది కనుక మిమ్మల్ని అడిగితే మీరు కొంచెం వాళ్ళకి ఫైనాన్షియల్గా కొంచెం అప్పుడప్పుడు హెల్ప్ అనేది చేస్తూ ఉండండి. దానివల్ల ఏంటంటే మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది జనరేట్ అవుతుంది. ఆఫీస్లో సిచ్యువేషన్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అనేవి కూడా అవుతాయి. మీ ఆఫీస్లో ఏంటంటే కొంచెం ఒక స్ట్రిక్ట్ బాస్ అనే వాళ్ళు కనిపిస్తున్నారు, కాకపోతే వీళ్ళని మీ తెలివితేటలతోనే వాటితో మీరు మేనేజ్ చేసుకోగలిగితే మీకు ఏ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. ఒక్కోసారి వీళ్ళతో కాన్ఫ్లిక్ట్స్ అవడం వల్ల మీకు చిన్న చిన్న మెంటల్ ప్రెజర్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి మీరు మీకన్నా అంటే మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళకంటే శని ప్రభావం మనకి ఏమైనా ఎక్కువగా మన మీద పడుతూ ఉంటే, మనకన్నా అంటే తక్కువ అంటే చీప్ అని కాదు, మీకన్నా లో గ్రేడ్ లో వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఏదైనా హెల్ప్ కనుక అడిగితే మీరు వాళ్ళకి సహాయం చేస్తూ ఉండండి. అది మన లైఫ్ లో ఏంటంటే పాజిటివ్ గా టర్న్ అవుతుంది. మనకి మంచి బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. మన లైఫ్ లో ఇంకేమైనా మంచి విషయాలు జరగడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రిజల్ట్స్ ఏంటంటే నెక్స్ట్ 24 hours లో మీకు వర్తించడానికి ఛాన్స్ అనేది ఉంది. మీకు గనక రెజోనేట్ అయితే మాత్రమే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ అనేది చేయండి. మీకు గనక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ అనేది చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.